వేయడం అనుకున్నది తేలిక కాదు. పైగా ఇలాంటి ఆట అలవాటు లేకపోవడంతో మరీ కష్టంగా ఉంది. చెప్పండి, పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలా? ఓ పిల్లలు? అదే మన పిల్లలు. అంటే స్టూడెంట్స్, అంటే విద్యార్థులు, అదే పోరగాయలు. ఏమో ఏమో మీరు క్లాసులకు వెళ్ళడం లేదా? అంటే ఈ స్టూడెంట్స్ ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారా? స్టూడెంట్స్ చూడకుండా పాఠం ఎలా చెప్తారు? అదిగో చూడకపోతే పాఠం చెప్పనీకే కాదా? పాఠం చెప్పాలంటే ఈ స్టూడెంట్స్ చూడాలా? మరి క్లాసులో ఎక్కడ చూస్తారు? ముక్కుకు సూటిగా. అప్పుడప్పుడు అయినా మరి వాళ్ళు చేసి అల్లరైతే వినిపిస్తుంది. అల్లరి ఎవరు చేస్తారు? స్టూడెంట్స్. ఎవరు? మీరు వినరా? ఇట్లా పెట్టుకుంటే ఏమేంటి అది? మా కులంలో సచ్చిందాకా ఇట్లనే ఉండాలన్నాడు. ఏమి వినొద్దు, ఏం చూడొద్దు. అంటే మీ కులంలో, అదే మీ వంశంలో రోజంతా క్లాసులో వాయించాలంటే ఇక్కడ కూడా ఏంటి చదువుతున్నారు? ఏంటి చదువుతున్నారు కదా, ఏం పుస్తకం? పక్కల వాళ్ళు. ఎవరి పక్కన? ఏమో చదువుతున్నారు, ఇంకా తెలియలేదా? ఎవరు చదువుతున్నారు? మీరు. పుస్తకం చదివేటందుకా? చూసేటందుకే. చూసేటందుక? అవు మళ్ళా మా కులంలో ఆడోళ్ళు బయట తిరగరన్నట్టు, బయట వాళ్ళను చూడరన్నట్టు. ఇట్లా పుస్తకం ఉంటే పుస్తకంలో చూడొచ్చు కదా. అంటే పుస్తకం మొహం దాచుకోవడానికి అనమాట. గుడ్. మరి ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు? అంటే నేను తప్ప ఇంకెవరు లేదు కదా. దాని అవసరం ఉంది? చాలా ఉంది. ఏంటి? అదే అవసరం చాలా ఉంది. ఈ విధంగా నా వ్యూహానికి ఆటంకాలు ఒకటి కాదు. ప్రిన్సిపాల్, మిగతా స్టాఫ్, స్టూడెంట్స్, ప్యూన్లు, వీటికి తోడు కులము, కట్టుబాటు, వంశాచారం, రివాజు, ఇవన్నీ చదవాలంటే దిక్కుమాల పుస్తకం. వీటన్నిటితో నేనేమో ఒక దుర్గమమైన కోట. ఈ గజ్జల గురాన్ని మచ్చిక చేయకపోతే ఉద్యోగం చేయాలి. సురేందర్ తీసుకొచ్చాడు. నమస్తే సారు. ఏమిరా దారి తప్పినవా? చదువుకునే టైంలో నీకేం పని? జరంతా పని పడి దర్శనం బిహారీకి వచ్చిన స్టూడెంట్స్ తాన బాకీ వసూలు చేసేది ఉంది కదా, గట్టనే చాలా దినాలా హాజరు వేసుకుందామని వచ్చిన. చెప్పురు సారు. అవు చాయ్ సిగరెట్ ఏమైనా రాకిచ్చేది ఉన్నదా లేదా? సిగరెట్ లేదు, తంబాకు కావాలా? అవు మీ తాను కొత్త పిట్ట వచ్చిందంట, నిజమా? పిట్ట? ఓ నీకెట్లా తెలుసు? అగ్గో నాకెట్లా తెలుసు? మనం కాలేజ్కి రాకపోతే ఏం సార్, మనకు తెలియంది ఇలా పిట్ట కదలది సార్. ఆ పిట్టలు ఒక పాలు చూడాలి. ఎందుకు? ఎందుకేంటి అందుకే టైం పాస్. టైం పాసా? అంటే నీకు ఎట్లా చెప్పాలి? టైం పాస్ అంటే టైం పాస్ కావాలన్నట్టు సమయం. ఓ టైం పాస్. నా జీవన్ మరణ సమస్య వీడికి టైం పాస్. ఉన్న అడ్డంకుడు చాలా వీడొకడు. నేను చెయ్యి పెడితే అంతే, అంతా మసే. సారు పిట్ట జబర్దస్త్ ఉంటుంది. అంత జబర్దస్తా? చూస్తుండు సారు. ఒక్క పాలన పట్టుకునకపోతే నా పేరు సురేందర్ కాదు, మా అయ్య సర్పంచ్ కాదు, నేను మా అయ్య పుట్టలే. కనీసం ఒక్క పాలైనా ఒక్కసారి పటాయించినామంటే ఆ పైన అంత ఈజీ అన్నట్టు. స్టార్టింగ్ లోనే జర్రా ట్రబుల్, కానీ ఒకటే ప్రాబ్లం సార్. నాకు చాలా ఉన్నాయి. ఏంటి? గదే గదే అడగదు సార్. కావాలా చెప్పు. ఆ పోరి చిన్న గదే గది ఎట్లా అంటే గది ఎట్లా అంటే ఆ పోరి చిన్న అయినా మేము చూస్తాము. అందుకనే మా అయ్య కానీ తెలుస్తేలే ఇంట్లో నుంచి వెళ్ళదంటారు. మరి ఇంట్లో నుంచి వెళ్ళదంటే ఎట్లా బతకాలి? బాగా అమ్మ సమజ్గాలి. మా అయ్య సర్పంచ్ అని కాదు, నేను గుగ్గులు లేకుండా తిరిగేటి. అందుకు కాదు మనం ఎంత లంగా పని చేసినా ఎవరే మనం దాని గురించే సార్ ఆ ప్రాబ్లం. లేకుంటే నా ఎప్పుడు టైం పాస్ అయితే ఏం ప్రాబ్లం లేదనుకోరా. ఇంకా 2-3 పిట్టలు మంచి
చూసారా వీడికి 2-3 పెట్టలు. నా భవిష్యత్ అంతా మాయల పకీర్ ప్రాణంలా ఒక్క పెట్టలోనే ఉంది. సునీత నేను చెప్పా ఇంకా. అరే నీకంటే ఎక్కువ అరడియం సార్. వదిలేరాడు. ఏంది 3 పెట్టాలా? ఒకటి ఎగిరిపోయింది. ఏంది ఇంకా చేతిలో 2 ఉన్నాయి కదా. అక్కో 3ంటికి 3 ఎందుకు వద్దు? నన్ను అడిగితే 4, 5, 6, 7 ఉండాలి. అరే నేనేంటి మా అయ్యేంటి మా పిలిస్తే ఏంటి? ఆ మాట నిజమే అనుకో. వదలట మగతనం. నేను మా అయ్య పుడితే మా అయ్య సర్పంచ్ అయితే నేను వదులుతాను. పట్టినోడు మగాడు వదిలినాడు మగాడు కాదా? ఇంత మాట నాకు నేను ఎందుకు వదలాలి? నేను మా అయ్యకే పుట్టాను. మా అయ్య సర్పంచ్ కాకపోయినా మగాడు అనిపించుకున్నాడు. సునీత వదలకు. ఏమన్నావు? అరే నీ నీ టైం వేస్ట్ చేయకు. నీ టైం పాస్ చేయి. పట్టుకో. పట్టుకోవాలా? ఇక నువ్వు అట్లా ఆట పట్టుకోనా? ఇక పట్టుకున్నాక రాదు. ఎత్తుగడ అర్థం కాలేదా? వీడు తరుముకుంటూ వెళ్ళిన పిట్ట ఎగురుకుంటూ వచ్చి నా బుట్టలో. ఇంకెవరి బుట్టలైనా పడచ్చు. వేరే దారి లేదు. రిస్క్ తీసుకోవాలి తప్పదు. అయినా ఎత్తు వేసేసాను. ఇక తూచనడానికి లేదు. సునీందర్ ఏమైపోయా? సారు ఏమైంది? నేను ఇంట్లో జరగలేదా? ఆ పిట్ట ఏ పిట్ట? 1, 2, 3 నంబర్ చెప్పు. అది కదే సార్. ఆవిడ తగ్గిందా? అగ్గో దాని అయ్య దిగి రావాలి. దిగొచ్చాడా? ఏం సార్ నన్ను నన్ను అంత అయినా మరి ఏమైందా? ఏమవుతుంది? కాల బొట్ట పీటేసిన పొద్దుట సన్ని సుక్క లేకుండా కాపేసా. ఇంకేంటి పట్టుకున్నా? పట్టుకున్నావు. తర్వాత తర్వాత ఏమో సార్ అంతే అంటారా? అదే ఏమైంది? చెప్పనీకేమో సార్ అంతే. ఏమన్నా చెప్పరాదా? చెప్పాలా? తర్వాత తర్వాత చెమటం పట్టాయి. అందుకే ఎలా ఏమైంది? ఓ నిజం పట్టాయి సార్. చెమటలు పట్టాయి. గట్లనే చెమట పట్టాయి సార్. చెమటలేదు. అదే నిజం పట్టాయి సార్. అగ్గో నేను అబద్ధం చెప్తాను. నమ్మకుండా చూడు చూడు. కరెంట్ షాట్ ఇప్పుడు దాకా తగలే. డోర్ డోర్ డోర్. అమ్మాయి అదే నీలిమ ఏమీ చేయలేదా? అగ్గో మనం చేయిస్తామా? భలే చెప్పినావు సార్. మరి అసలు ఏమైందిరా? చెప్పట్లేదు పట్టలేదు. అరే ఏం సారు ఈ చెయ్యబట్టున్నా. ఆమె చెయ్యనా? ఆమె చెయ్యి ఇలా పట్టుకున్నా? లే గిట్ట ఇట్లా పట్టుకుంటే ఆమె చెయ్యాలి కానీ నీకు నువ్వు చెమట్లు పట్టినవే. తర్వాత తర్వాత మా అయ్యా మీ అయ్యా ఉంచాడా? లే గుర్తొచ్చిండు. You remember your ayya? I mean your father. That is our sarpanch. నీకు చెమటలు పట్టాయి, రైట్? అయ్యతో నీ తల్లు గుర్తొచ్చాయా? లే తల్లు కింతున్నప్పుడు తిన్నా. అయినా కళ్ళకు భయం అవుతుందా? మా అయ్య ఇంట్లో నుంచి వెళ్ళొస్తానని భయం. కానీ మా అయ్య సర్పంచ్ అని కానీ నా ముఖం నోటి చూస్తాడు. మరి ఇంట్లో నుంచి వెళ్ళదంటే ఎట్లా బతకాలి? అందుకనే చెమట పట్టినాయి. మంచిది. మంచిదా? చెడ్డదా? ఇంకా చెడ్డదా? ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నా మనసుకు చాలా కష్టమైంది సార్. గీడ గీడ దెబ్బలగింది సార్. తాగేటందుకు మనసు అవుతలేదు. ఇలా రాత్రికి నిద్ర ఉండదు. చచ్చ ఏం లైఫ్ సార్. కొంచెం జరుగు సార్. నీకు గుర్తొస్తుందా? నేను ఆకాశంతో ఢీ కొట్టి తుఫాన్ల నడిచిన ఒక్క అంగన సముద్రాన్ని దూకిన. హాయ్ గాలే గింత మనగాన్ని ఒక్క పొడిసే సిద్ధరిపోయి. శ్రీధర్, నువ్వు ఇంకోసారి ట్రై చేయకూడదు. ఏ పోనీ సార్ మనది రాంబాణం. మొదటిసారి పని చేయాలి, లేకపోతే లేదు. ఇట్లా రా సార్. వదిలేసిన పెట్టాను. జరిగింది అనుకూలంగా జరిగిందో ఎదురు తిరిగిందో అర్థం కావడం లేదు. శ్రీధర్, తల తెల్లగా ఉంటే పాగాలు 99. కొంచెం జరుగు సార్. మళ్ళీనా? ఇది కీడు నుంచి వస్తుందన్నమాట. నీ తోటికి ఎంత పని కాలేదా? నీ తోటికి ఎంత పని కాలేదా? ఓ గాలి నువ్వు బతికేందుకు బాయిల పడి సావక
మనకి లైన్ క్లియర్ అయిపోయింది. అయినట్టేనా? ఏమిటి అలా కూర్చుని నీళ్ళు అప్ప మాకూడదు, మా బుజ్జి కదా, మా కన్న కదా, ఎవరైనా చూస్తే బాగుంది. చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? సారు జరిగింది అంత మర్చిపోండి సారు. ఇప్పుడు అయ్యింది అవ్వలేదన్నట్టు యాద్ మర్చిపోండి. బాగుంది సారు, ఎవరికి తెలియవద్దు, తప్పైంది క్షమించు సారు. ఇందులో క్షమించడానికి ఏముంది? మీకు రిలీఫ్ అంటే బాగా అనిపిస్తే. అయినా ఒక ఆడపిల్ల గుండెల మీద తలపెట్టుకుని ఏడిస్తే ఇందులో మనకు వచ్చే కష్టం ఉంది. నాకు మంచిగా అనిపించింది. కానీ ఆ మాట కాస్త నా మొహం చూస్తే మీ సొమ్మని పోయింది. అది మా జాతి రివాజ్ కాదు. ఇప్పుడు అయినా అంత కష్టమే వచ్చిందని అది అది చెప్పేటందుకు రావట్లేదు సారు. మొదలు పెడితే అదే వస్తుంది, ప్రయత్నించండి. అది అది సారు, మా కుల పేరు ఖరాబ్ చేసిన మా ఇద్దరు నా వల్ల ఈ చెయ్యి సారు మా ఇంట్లో ఎవ్వరు చేయలే, తప్పైంది సారు. ఇప్పుడు అంత ఏం జరిగింది చూడండి. నా వల్ల ఏమైనా తప్పు జరిగితే చెప్పండి, దిద్దుకుంటాను. తప్పు చేయడం సహజం, దిద్దుకోవచ్చు. ఇది ఎట్లా దిద్దుకునేది కాదు. అంత దూరం పెట్టిందా? ఈ చెయ్యి కోసారు సార్, కోసి ఎందుకు? ఈ చెయ్య పట్టుకున్నాడు. ఎవరు? ఓ సురేంద్ర. సురేందర్ చేయి పట్టుకున్నాడు. ఈ మాత్రం దానికి ఇసురాగా మరీ చిన్నపిల్లలాగా ఇల్లు. ఇప్పుడు సురేందర్ వచ్చేటాడు. జరిగిందని చెప్పి చాలా బాధపడ్డాడు. నిజం నీ మీద ఉంటూ మా పరువు, మా పేరు, మా గాథ, ఈ పరువు ప్రతిష్ట అనే అది తుమ్మితే విడిపోయితే పోని ఎవరికి కావాలి? అయినా ఎవరో చేయి పట్టుకుంటే పోయే పరువు ఉంటాయంట పోతాయంట. బాధపడకు, కళ్ళు తుడుచుకో. తుడుచుకున్నావా? చూసుకున్నా సారు. మీరు మీరు చాలా మంచివి, మంచిగా మాట్లాడతారు. ఇప్పటికైనా గుర్తించినందుకు పక్కన పడండి, పక్కన పెట్టకూడదు. ఇద్దరి మధ్య ఆడడం ఎందుకు? అదే రోజు వస్తూనే ఉన్నాను. ఏమో మాకైతే మీ దర్శనం కరువైపోయింది. అదే ఎలా ఉంది? నాకే నేను బాగానే ఉన్నాను. ఉద్దేశం కూడా అది బాగా ఉండాలని. థ్యాంక్ యూ. మిస్టర్ రిషి తెలుగు ఎలా ఉంది? ఓ ఆవిడ చాలా బాగా పనిచేస్తారు. ఆవిడ అదే మిస్ గిరిమా మా డిపార్ట్మెంట్ లో అంత బాగా పనిచేస్తారా ఆవిడ? మరి అంత బాగా పనిచేయకండి. మరీ అంత ఏమీ లేదులేండి. సారు మీరు చాలా మంచివి, మంచిగా మాట్లాడతారు. కొంచెం జాగ్రత్త అండి. ఏం మీరు అవసరమైతే చెప్పండి. తప్పకుండా తప్పకుండా. మరి ఉంటాను సార్. మంచిది, మరి ఉంటాం. ఉండండి. మరి తప్పదు అప్పుడప్పుడు. నాకు కాసేపటి అందరూ కలిసి నన్ను గజవం చేస్తున్నారు. నేను తక్కువ కులం వాడిని అంటే మేనేజింగ్ బాడీలో నా కులం వాళ్ళు ఎవరు లేరు, అంతా పై కులాల వాళ్ళు. ఇంతమంది నేను ఒక్కడిని ఏం చేయగలను? లేదు, చెయ్యాలి, చేసి తీరాలి. నా మీద పితూరి పైకి వెళ్ళే లోపల కోట్లలో బాగా వేసి నీలిమా ప్రేతమా ఏమైంది?
నాకు అంతే నీకు. కానీ మనకంతా అన్ని అడ్డంకులు. మరేం చేయాలి? నాకు ధైర్యం చాలడం లేదు. ధైర్యం చాలినప్పుడు ధైర్యం తెచ్చుకోవడమే ధైర్యవంతుల ధీరోదాతుల లక్షణం. ఏమన్నా అంటే ధైర్యం వదిలే, ధైర్యంగా పవిట నిండుగా, చూపు ముక్కు సూటిగా, మొహానికి అడ్డంగా పక్కన కానీ ప్రియ, నా హృదయం నీకు ఇప్పి చెప్పాలి. నా పవిత్ర ప్రేమలో నిన్ను ముంచాలి. ఓడలకి చెవులు ఉంటాయి. నీ హృదయాన్ని విప్పి ఒక కాగితంలో పెట్టి నాకు ఇచ్చి చదువుకుంటాను. అదే అదే ప్రేమలేఖ ప్రేమలేఖనా? పక్కన చూస్తూ ప్రేమలేఖ. అగో దినమంతా నాగానే ఉంటావు, మళ్ళీ నీకు చిట్టీలు రాయనా? తప్పదు మిస్ నీలిమా. అవు సారు, చిట్టీలు రాస్తే మంచిగా ఉంటుందిలే. కానీ గిట్లెన్ని దినం రాయాలి? నేను వదిలేంత వరకు రాసారా? లేదు ప్రియా, లేదు సార్ రాస్తున్నాను. అదే సీతాస్వయంవరం పుస్తకం చదువుకుంటామో అని. సీతాస్వయంవరానికి ఆంజనేయులు గారు మీరెందుకు? లేదు సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు అలాంటి డిస్టర్బ్ చేయండి. ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. సారీ సార్. ఇదిగో ఇలా రండి. మీరు పానకం ఎప్పుడైనా తాగారా? లేదండి. మరి మీకు పుడక సంగతి ఏం తెలుస్తుంది? మిస్ నీలిమా రాయడం అయిందా? ఒక్క పేజీ రాయడానికి ఇంతసేపు. అయినా మిమ్మల్ని కాదు, మీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ హృదయం కాదు, హృదయం కదిలిపోతుంది. కదిలిపోయి కాస్త అలవాటు అయితే సరే, బాగుంటుంది. ఉత్తరంలో ఏం రాసిందో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. వెరసి 14 ఉత్తరాలు రాసింది. అన్నిటి సారాంశం ఒకటే. అదే చీమల బారదొస్తుంది, అక్కడక్కడ కొట్టువేతలు, సవాలక్షణం. ఆ ఉత్తరాలని భద్రంగా దాచేవాడిని సాక్ష్యం కోసం అవసరమైతే. అయినా యుద్ధంలో దిగాక ఇది ఉచితం, ఇది నీచం అన్న ప్రసక్తి అనవసరం. ఎవరో అన్నట్టు యుద్ధంలోనూ ప్రేమలోనూ క్షమార్హం కానీ లేవుట. మరి ఇక్కడ రెండూ ఉన్నాయి. ప్రియా, ప్రియా, చిట్టీలు రాసి రాసి నా చేతులు నొస్తున్నాయి. గిట్లెన్ని దినాలు రాయాలి? ఇట్లా కాదు, ఇలా. సరే గట్లనే కానీ గిట్లెన్ని దినాలు రాయాలి? గిట్ల ఎదురు చూసుడు నాతో కాదు. ఎదురు చూసుడు కాదు, ఎదురు చూడడం. దినాలు కాదు, రోజు. సరే గట్లనే. అయినా నేనేం చెప్పబట్టిని, నువ్వేమనబట్టిని? నీ పాయింట్ అర్థమైంది. మరి ఏమిటి? మా ఇంట్లో వాళ్ళ గురించి ఏమీ సమస్య లేదని చెప్పానుగా. ఇక నువ్వే మీ బాబాయ్ని, అదే మీ కాకాకి చెప్పి ఒప్పించు. వామ్మో, కాకానా? నాకు గుర్లేదు. నువ్వే అడగరాదు. నేనా? మీ కాకానా? అది నేను మీ కాకాని అడగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ఇప్పుడు నేను అడిగాను. ఇగో గట్ల రాదు. పైగా నేను ఇప్పుడు అడిగాను, మొదటికే మోసం వస్తుంది. ఈ ఆల్ రేపు రాత్రిపూట నిద్ర పట్టడంలే. ఏంది కాక తెలిస్తే? అదా నీకేం భయం లేదు, నేనున్నాగా. ప్రియా, ప్రియా, ప్రియా. ఏం పంతులు, ఏం జరుగుతుంది? మాటలు మాటలు కాలేజీ గురించి. కాలేజీ ముచ్చట్లా? అదే సిలబస్ ఇంకా ఎంత మిగిలిపోయిందో అని రోజు ఉండేదే. రోజునా? కాదు, ఈరోజు అయ్యిందా? అంటే అవ్వలేదు, అవుతుంది అవుతుంది. అవుతుందా? సబాష్, థ్యాంక్ యూ సార్. మీ
నీరెట్లా చేస్తుంది నీరు చాలా బాగా చేస్తుంది పని. మొదట్లో కొంచెం భయపడేది. భయం భయం అదే కొత్త కదా, కొత్త అదే అనుభవం లేదు కదా. అనుభవం ఇప్పుడు పర్వాలేదు, అలవాటు అయిపోయింది. తెలుస్తోంది అనుభవం. చాలా త్వరగా నేర్చుకుంది. నేర్చుకుందా నేర్పినవా? నేను నేర్పాలా? ఎవరికి? పంతులు కాలేజీ ముచ్చట్లయితే కాలేజీలో చెప్పుకోవాలి. గిట్ల ఊరి చివరా నేను ఊరోడి కదా, పట్నం తీరులు తెలియవన్నట్టు కాలేజీలో క్లాసుతోనే సరిపోతుంది, మాట్లాడుకోవడానికి కుదరదు. అచ్చా, మీ ముచ్చట్లకు మీ ఇద్దరే ఉండాలన్నట్టు. డిపార్ట్మెంట్లో ఇద్దరే కదా. అవమంతులు నేను ఊరోని, ఈ పదువులు ఈ చదువులు ఏం తెలియదు. మీ అందరి వారికి తెలియకుండా ఉంటా? తెలియకనే తెలిస్తే నిన్నెందుకు అడుగుతా? అదో సప్పుడు చెయ్యవు. పానకంలో పుడక తీరును వచ్చినది. ఇది పానకం అందులో వచ్చి పుడక అట్లే పానకం అట్లా పానకం అదే రహస్యం ఏమీ లేదు. కానీ ముచ్చట్లు ముచ్చట్లు కానీ పంతులు జర నేను కూడా ఇంటే నాకు కూడా తెలివి వస్తుంది. తెలివి దొరికితే 2 చేతులు తీసుకోవాలంటాడు మా తాత. ముచ్చట్లు కానీ పంతులు అయితే దీపాలు పిచ్చిన శాస్త్రి గారిని ఇవాళ ఫినిష్ చేశారు కదా. కర్ణశ్రీ మిగిలిపోతాడు, అది వచ్చే వాళ్ళం ఫినిష్ చేసేయండి. అయినదా? ముచ్చట్లు అయినదా? కథం సరే పదనీళ్ళు అయినాయి కదా ముచ్చట్లు. అచ్చచ్చచ్చచ్చా, పంతులు సెలవిస్తావా మరి? పంతులు ఇదంతా చూస్తుంటే నాకు కూడా ఒక ముచ్చట చెప్పాలనున్నది. కానీ మళ్ళసారి చెప్తా ఈ పని గురించి. చైర్మన్ చూడగానే వినిపించింది. చెవులు గోరెత్తిపోయేటట్టు లాంటి అనిపించింది. ఇక నీరు నాకు ఎండబావేది. కానీ మర్నాడు నీరు కాలేజీలో తయారు. నీరు చూశాను కానీ ఇలా రోజునా ఎందుకు? నీ మొహంలోనే కాదు మరేంటి? నాకే భయమా? నేను ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఈ స్థాయిలో నన్ను అడిగేటోడా? హలో కొత్తగా వచ్చినట్టున్నారే. అయితే మన చాయ్ కాలేజీ మానేసింది అనుకున్నాను. అట్లా చేస్తే ఆయన చైర్మన్ ఎందుకు అయ్యేవాడు? నీలిమతో పాటు సెన్సర్ ఆఫీసర్ని పంపించాడు. పోతన ఆవిడికి నేను పెట్టిన ముద్దు పేరు. చైర్మన్కి వదిన వరుస. పిల్లవగానే ముగ్గురు వదిలేసి చైర్మన్ పంచలు చేయండి. గిట్టిన వాళ్ళు ఇంకా చాలా అంటుంటారు అనుకోండి.
రోజు నీలిమని తీసుకుని వస్తుంది, నీలిమని తీసుకుని వెళుతుంది. మొదట్లో క్లాసులో కూడా వెళ్ళేది, కానీ స్టూడెంట్స్ ఏడిపించడంతో మానేసింది. అప్పటి నుంచి నీలిమ క్లాస్కి వెళ్తే నాకు కాపలా కూర్చుంది. మొదట్లో 4-5 మంచి మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాను ప్రయత్నించాను, కానీ బుట్ట పని చేయలేదు. అంటే అదే మాటలు పని చేయలేదు. అత్తమ్మా అత్తమ్మా టీ తాగుతావా? కొన్ని కూల్ జర్దా తింటా? జర్దా ఏం జర్దా? బొబ్బా జర్దా. పేరు పోతల కన్నా శ్రీఖండ్ ఉంటే బాగుండేది. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో నీలిమతో మాట్లాడదామన్నా, కనీసం సైలెంట్ చేసుకుందామన్నా అక్కడ ప్రత్యక్షం అయ్యేది. స్టాఫ్ కూడా ఏవో పుకార్లు పుట్టించి నవ్వుకుంటున్నారు. ఈలోగా నా ఉద్యోగానికి ఉరి బిగుసుకుంటారు. బ్యాక్ టు ఉగ్ర నరసింహం తప్పదు. చచ్చేదండి కుక్క చావెందుకు చావడం, పోయేలోగా ప్రత్యర్థిని చావు దెబ్బ తీసి మరిపోతాను. అందుకే ఒకరోజు అత్తమ్మా కాస్త బయటకు వెళ్తావా? చెప్పేది నీకే, బయటకు వెళ్ళావు. ఎందుకు వెళ్ళాలి? ఏం మాట్లాడుతున్నావు? ఇది నా ఆర్డర్, బయటకు వెళ్ళావు. నీ ఆర్డరా? ఆర్డరే ఆర్డర్. నువ్వెవడి నా కార్యాలకి? నేను ఈ డిపార్ట్మెంట్కి హెడ్, అంటే కాదు పెద్దది. ఈడ మా బావ చైర్మన్. మా మావ గవర్నర్. నీ మావకి ఏం పని? మీ బావకి ఏం పని? ఇదంతా మా బావకి కావచ్చు, కానీ ఈ డిపార్ట్మెంట్కి నేనే హెడ్, ఇక్కడ నేనే చైర్మన్. I order you to get out of this place. I will have to next show. పదనేను. నీలిమ రాదు. ఎందుకు? పెడతావాడా? నేను పోతే ఇలా మీరే చేస్తారు. పని డిపార్ట్మెంట్ పని. నా ముందే చేయండి. చెయ్యను. పెడతావాడా? పోకుంటే. పదని. నేను చేస్తా. వస్తావా? బరోబర్ వస్తా. ఏం చేస్తా? వస్తావా? నీలిమ కత్తి కూర్చో. కొద్ది నిమిషాల పాటు ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నావో మాటల్లో చెప్పలేను, కానీ జరిగిందంతా ఇద్దరు ప్యూర్లు చూశారు. పోతను కూడా తన సహజంలో జరిగిందని నాకు కనిపించి చైర్మన్తో చెప్పేసి, ఇది ఊహించలేని కాదు. నీలిమ అండర్ హౌస్ అరెస్ట్. బయటికి రాకుండా కట్టుదిట్ట చేశారు. 2-3 దెబ్బలు తిందని నమ్మచ్చు. అంటే నన్ను గెంటేస్తే కానీ నీలిమని కాలేజీలో కానివ్వను. యుద్ధం ముగిసే చివరి రోజు ఓటమి తప్పదని దిగే ముందే తెలుసు. నా దగ్గర 14 పత్రాలు ఉన్నాయి, నీలిమ రాసింది. వాటి విలువ ఇప్పుడు విపరీతంగా పెరిగింది. వాటిని నా నుంచి లాక్కునే ప్రయత్నం కూడా జరగచ్చు. అందుకే వాటిని భద్రంగా ఒంటి మీదే దాచాను. ఒకరోజు సురేందర్ని కాపేసి పట్టుకున్నాను. ఎలా మంచిగా మస్తున్నా పొద్దుగాల తాగుడే ఏ సరంగా ముఖం కడిగిన జాగ్రత్త గుర్తు చేసుకో. నేను నీ సాయం అడిగాను. ఏం సారు ఇదేమైనా ఇంటర్వ్యూ నా కాదులే చెప్పు. నిజంగా చెప్పాలి. అదే అడిగేది. నిజంగా చెప్పాలంటే సర్రంత టైం పడుతుంది చెప్పడానికి. నేను అసలు నీకు ఎప్పుడైనా పని చెప్తే కదా. అగ్గో నువ్వే అడగబడితివి, నువ్వే తిరిగి చెప్పబడితివి. ఏం సారు పొద్దుగాల వేసుకొని వచ్చినావా? లేదు సురేందర్, నువ్వు నా తమ్ముడు లాంటి వాడిని. నీకు పని చెప్పడం నాకు ఇష్టం లేదు. చెప్పమని ఎవడు అడిగాడు? మామూలు పని అయితే చెప్పేవాడిని కాదు, తప్పదు. అసలు పరిస్థితులన్నీ నాకు చెప్తావా? నేను పెద్ద చిక్కులో ఇరుక్కున్నాను. దిక్కు తోచడం లేదు. దిక్కు తోచడం గదే దిక్కులు అంటే దిక్కు రాదు. దిక్కు అంటే నాకు కూడా ఘటన అయితే జరంత మంది ఎక్కువైతే
వాటి అమ్మ మంది ఎక్కువైతే ఒకరోజు పడుకుంటే దిగిపోతుంది. అది చాలా చిన్న ప్రాబ్లం, నాకు చాలా పెద్ద ప్రాబ్లం. అట్లయితే 2 దినాలు పడుకో సార్. అయినా నాటు పడితే గడ్డనే ఉంటది. తాగనికి పైసలు లేకపోతే నన్ను అడగాలి. అయినా ఎడ్యుకేటర్ మీరు నాటు పడతారా? ప్రాబ్లం అది కాదు, ఇది చాలా డీప్ రూటెడ్, కాంప్లికేటెడ్, అంటే జటిలమైంది. నీలిమ తెలుసు కదా? ఆమెతో ఏమో రామాయణం నడుచుకుంటా. అయినా ఎడ్యుకేటర్ మీరు మాస్ వంటి పొరలకు లంగ పనులు చేస్తారు. ఈసారి ఎడ్యుకేటర్ ఎందుకు రాలే ఎడ్యుకేటర్? అది కాదు ఈసారి ఎడ్యుకేటర్ ఆ మాటలు పూర్తిగా విను. మధ్యలో చంపాను. ఇది నా జీవనంలో సమస్య. నా ఉద్యోగం పోవడం కాదు, నీలిమని ఇంట్లో బంధించాను. నీలిమతో నా పెళ్ళైతే నా సమస్యలే తీరిపోతాయి. నేను వింటున్నావా? పెళ్ళైతే చాలు, చైర్మన్ కాళ్ళు పట్టుకుంటాడు, నా ఉద్యోగం నిలుస్తుంది. నేను ఆ ఇంటర్వ్యూ అయ్యాక ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వచ్చు. అల్లుడు మామూలు లెక్చర్లు అంటే కులంలో పలువురు చూసు. సురీందర్ 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 సార్ సత్యనారాయణ కథ విన్నావా? విన్నావుగా. ఇదే రామబాణం లాంటి ఉపాయం. నీలిమతో రాక్షస వివాహం, చైర్మన్ వంశంతో శరీర సంబంధం, అదే మన తక్షణ కర్తవ్యం. ఏమన్నావు? అదే అంటే తక్షణ కర్తవ్యం అంటే వెంటనే జల్దీ చేయాలి. శరీరం ఏమో అన్నావు. అదే శరీర సంబంధం. ఓ శరీర సంబంధం. కానీ ఏమిటి కానిచ్చని కదే నువ్వు లేకుండా ఏమన్నావు? నేనెవరితో చేయాలి శరీర సంబంధం? నేనే. సరే ఎట్లా చేయి? తమాషా కాదు, నిజంగానే తమాషా. నేను ఇప్పుడు చేసా తమాషా. అట్లా తమాషా నేను ఎప్పుడు చేసిందా? చేసిందని చెప్పు. చెప్పిన తల బాగా ఉంటా. లేకపోతే తమాషా అంటే తమాషా మరొకదా లేదు. మళ్ళా కానీ కథ షురు చేయి. కథగా ఒక మాటలో చెప్పాలంటే ఈ విషయంలో నాకు నీ సాయం చాలా అవసరం. ఏది శరీర సంబంధంలో చేయాలి చెప్పు. చేసి పడేస్తా. నువ్వు కన్నా నేనే చేసుకుంటాను. ఇది దిక్కుమాలన్నమాట. పెళ్లి నీలిమతో పెళ్లి నేనే చేసుకుంటాను. చేసుకో. అందుకు నీలిమని ఎత్తుకురావాలి. ఎత్తుకురా. ఆ పని నువ్వు చేయాలి. ఏమన్నావు? నీలిమని ఎత్తుకురావాలి. నేనా? మా అయ్య ఇంట్లో నుంచి ఎవరంటాడు? ఆ పోరి మాకు సుతం కదా. అయినా కానీ పొద్దున నేనే దొరికినా నీకు నీ అమ్మ. కాదు, పెళ్లి చేసుకునేది నేనైతే నిన్నెందుకు అడుగుతాను మీ అయ్యా? గట్లనా? పైగా ఈ విషయం ఎవరికి తెలియదు, నీకు నాకు తప్ప. శరీర సంబంధం ఆయన కూడా తెలియదా? దానికి నేను అడిగింది. ముందు పెళ్లి, వేల మంత్రాలతో పెళ్లి, ఆ తర్వాత దంపతులిద్దరూ చైర్మన్ పాదాభివందనానికి హాజరు. పెళ్ళయ్యాక కాకా ఏం చేస్తాడు? మన నీళ్ళు మేజర్, మన నీళ్ళు నా నీళ్ళు రెండు ఒకటే. ఎట్లా అవుతుంది? నీదే నాది కాదు, నేను వదిలేసినా కదా. ఆ మాట 10 సార్లు చెప్పగలను. నాకు సాయం చేస్తావు, నీళ్ళు ఎత్తుకొస్తావు. నువ్వు కాక నీకెవరు చెప్పు. లే మా అయ్యా ఇంట్లో నుంచి ఎవరంటాడు? పోనీ నీ అయ్యకి నేను చెప్తాను. నీ తల బాగా నోపుతాడు. అంటే చెప్పను, కానీ ఈ సాయం నువ్వే చేయాలి. ఇంత నమ్మకంగా నీ దగ్గర చేసేస్తే కాదంటావా? మీ సార్ కోసం ఈ మాత్రం చేయలేవా? గురుదేవో భవ అన్నాడు. గురువు కోరింది కూడా మన సంస్కృతి సాంప్రదాయం. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అనుకో. లేదే మా అయ్యా ఇంట్లో నుంచి ఎవరంటాడు? అమ్మో అయ్యా, మీ ఏమైనా తయారుగా లేదా? సర్పంచ్ అంతేగా. ప్రతి ఊళ్ళోకి ఎవడయ్యో సర్పంచ్ అయ్యే ఉంటాడు. తండ్రి ఎక్కడ వెళ్తాడా? ఎలా వెళ్తే కుక్కలు లేకపోతున్నా ప్రపంచం తలకిందులు అయిపోతుందా? అయ్యంటే భయం అయిపోతుందిగా. ఇదే అవకాశం లేదు. మీ అయ్యని కన్నేలోపు నువ్వే మీ అయ్యే సర్పంచ్ నేను ఒక తాపుదని బయటిగా నీ కాళ్ళ మీద నిలబడు. స్వధర్మ నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మ వదిలి అయ్య పెట్టే తిని తినే కంటే నీ గుండె ధైర్యం మీద బతకడం నేర్చుకో. ఇదే పురుషధర్మం. గీతలో చెప్పిన దాని సరాసంతా ఇది. అయినా మన మహాత్మా గాంధీ, తిలక్, ప్రకాశం, అల్లుడు సీతారామరాజు వీళ్ళంతా అయ్య పేరు బతికేరా? అయినా ప్రతివాడు అల్లుడు సీతారామరాజు కాలేడు. అయ్యేలా చూసుకుని బతకడం కుక్క తీర్న బతకడం కరెక్ట్. వదిలేసిన ఏమిటి బతకడం? కుక్క తీర్న బతకడం. మరి ఎలా బతుకుతావు?
శరీర సంబంధం కాదు. నువ్వు నాకు సాయం చేస్తావు. నీలిమని ఎత్తుకొస్తావు. ఎత్తుకొస్తుంది కానీ సార్ చందని దాని మీద అయ్యో ఎత్తుకోతా అయ్యొద్దు, నీలిమే కావాలి. కట్టలే కానీ సార్ ఈ విషయం మా అయ్యకు తెలిస్తే ఇంట్లో చెరదంటాడు. పెళ్ళయ్యాక నీకే తెలియదు. నువ్వు ఎత్తుకున్నా మిగతా అంతా నేను చూసుకుంటాను. భయపడకు. ఏమిటి భయం? శభాష్, చెప్తాను. సాయంత్రం చీకటి పడే వేళకి నీలిమ గుడికి వస్తాడు. నువ్వు అక్కడ కాశీ టాక్సీలో సిద్ధంగా ఉంటావు. దాని ఆగదు. నీలిమకి ఇదంతా తెలీదు. దానిని మరాయిస్తుంది. ఇక నాకు పట్టించుకో. వేసే టాక్సీలో వచ్చే కరీంనగర్. నేను అక్కడ అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటాను. నువ్వు రావడం ఆలస్యం అయిపోతుంది. శరీర పెళ్ళి వెళ్ళు. కానీ సారు ఈ సంగతి మా అయ్యకు తెలియదు. తెలిస్తే మీ సంబంధం బాగుంటుంది, నాకు మా అయ్యకి సంబంధం కట్ అయిపోతా చెప్తున్నా. జరగకుండా చూసే సారు సారు ఇంకోసారి మీకు గుర్తొచ్చిన ఏం పనులు సారు చేతులు వచ్చినాయి, చెంబుతో తల వగలుకింది. ఏం పనులు సారు. అమ్మా ఇంకా అమ్మా సచ్చినా అయ్యవారు సమయం ఆసనం అవుతుంది. పైకి ఎక్కించండి. ఏమిటి నా సేవ? ఎంతమంది పెళ్లి కూతురు పైకి ఎక్కించండి. అంత సర్వనాశనం చేశావు కదా. నేను ఆ తీరి గురించి ఎక్కించాల్సి వచ్చేసింది. అయ్యవారు సమయం ఆసనం అవుతుంది. అదే నేను చెప్తున్నాను. సమయం ఆసనం నీ మీద నమ్మకంతో ఉంటే కళ్ళు మూసిపోయా తాగుతున్నా. అసలు మనుషులు చేసి తిరిగి తెస్తావు. ఈ చెప్పు తీసుకో లెక్క పెట్టి 100 కొట్టు నేను ఏమన్నా. కానీ సార్ ఈ సంగతి మా అయ్యకు తెలియదు, ఇంట్లో చదవతాడు. నేను నువ్వు ఈ భూమి అయ్యవారు సమయం ఆసనం అవుతుంది. పెళ్లికి సిద్ధం చేయాలంటే పెద్దలకి సిద్ధం చేయిస్తావు. సమయం ఆసనం అయింది చావు. పెళ్లికి ముహూర్తం అంటారు. ఈ పాటికి దీని బావ అక్కడ ఇల్లు పీకి ఉద్యోగం పోతే పోయింది. ఇప్పుడు దీని బావ మాత్రం చాలా తప్పించుకోవడం. దీన్ని ఎత్తుకొచ్చేందుకు ఇప్పుడు పోలీసులు కోర్టులు జైలు ఎందుకు ఇంకో సెక్షన్ తిరిగిపోతా. నన్ను పంచాయతీ రాస్తా చాలా తక్కువ. ఏడిపోలే సారు, మనం ఇద్దరం ఏడిపోలే సారు. ఏమర్థమైతలేదు నీ అమ్మాయిది అది అని చేయదు. మా అయ్య ఇంట్లో చదవతారు సారు. చెప్పుతారు యుద్ధం చివరి వరకు కొనసాగాల్సింది. విజయమో వీర స్వర్గము. సురేందర్ ఉత్తిష్టం. లే మరి మా అయ్య అయ్యని తర్వాత లేపుదా, ముందు నువ్వు లే. వెళ్ళు. ఆగో. తీసుకెళ్ళు. తీసుకొచ్చిన బరువు దీన్నా అమ్మా సచ్చినా ఇంటికి వెళ్ళి మేము చేద్దాం చెప్తే మనం ఇద్దరం పోతాం. అదేలాగా తప్పదు. సార్ ఇట్లే ఎట్లా? నాలుగు అపోజిట్ ఎవరిది నీదా? లే దీన్ని ఇప్పటికి కూడా కేసులు కావా? సార్ ఇట్లే ఎట్లా? దీంతోనే కానీ కదే శరీర సంబంధం. నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? అమ్మో నేను చేస్తాను. అమ్మో నేను మర్చిపోతా. అమ్మో చెప్పింది చెయ్యి. ఈ బస్తాని గోదామి తెచ్చు. చాలా బరువు సారు. చేరికి వదిలేసి బరువు తెమ్మని వెదవాడు. తప్పని అనలేదు సారు. అందుకే అనుభవించి దిద్దుకో. వెళ్ళు. రేసు
మీరేమైనా బాధపడరు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. మీ అయ్యే సర్పంచ్ అయితే వాడు సర్పంచులకే సర్పంచ్. ఈ పార్టీకి చైర్మన్ ఇంట్లో యుద్ధకాండ మొదలయ్యే ఉంటుంది. పోతన ఇంటికి చేరేసరికల్లా ఒక పెద్ద మిస్టరీ విడిపోతుంది. అది విని చైర్మన్ పెంకు రెక్క కొట్టేస్తుంటాడు. నీలిమ కూడా పోతను లేపుకొచ్చినందుకు నా మీద మండిపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక వ్యూహం ఫెయిల్ అయినంత మాత్రాన యుద్ధం ఓడిపోయినట్టుగా. ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి. యుద్ధం అంత తేలిగ్గా మానేయడం వీరుల లక్షణం కాదు. ఏమిటి మీరా? ఏం రాత్రి చెప్పారా? ఊరికే ఇటు వెళుతూ నేను కలిసి వెళదామనిపించి. ఎందుకు? ఎలా ఉన్నావు అని. ఎలా ఉండాలి అంటే నాకే రోగం రాలేదే. సరే రావడం తప్పంటే నేను వెళ్తాను. పిలిచారా? లేదు. ఇంతకీ మీరు ఎలా ఉన్నారో చెప్పలేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఇప్పుడు మీరు వచ్చారుగా, చూడాలి. నువ్వు బాగుండగా నాకు కావాల్సింది. అసలు నేను నిన్ను కలుద్దామనే వచ్చాను. తెలుసు. నేను ఈ శ్రేయోభిలాషి. ఇది తెలియదు. అవును మిస్టర్ రిషి, కానీ నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? నన్ను ఉద్యోగంగా తీస్తారా? చెప్పండి, పర్వాలేదు. నా దగ్గర కూడా ఒక ట్రంప్ కార్డు ఉంది. నువ్వు సరిగ్గా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నీ ఉద్యోగానికి ఏమీ పర్వాలేదు, కనీసం నాకు తెలిసినంత వరకు. అవును, కానీ నువ్వు చేసింది చాలా ప్రమాదకరమైంది. దేవుడి దైవాన్ని ఎటువంటి అగాధ్యం జరగలేదు. అది సరే, ఎందుకు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే వెదరు అనుకూలంగా లేదు. కొంచెం నార్మల్కి రాగానే నేను దూకుతాను రంగంలోకి. కావాలంటేనో ఇదిగో నేను కోరుకుంటే పని తీరుతుంది. అసలు విషయం ఏంటంటే ఉద్దేశం కూడా అంటే ఏది? పెళ్ళి. పెళ్ళే? సమయం చూసి ఒక మాట వేస్తే ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు, కానీ జాగ్రత్తగా నడిపించాలి వ్యవహారం. ఏంటి అర్థమైందా? అందుకు నువ్వు కొంత త్యాగం చేయాలి. ఆ ఏరియాకు కొంత వదులుకోవాలి. అర్థం చేత పండిత అంటే ఉత్తరాలు. ఉత్తరాలా? ఒకవేళ రాసి ఉంటే ఓ, అసలు విషయం అదన్నమాట. తప్పదు, రెండింటిలో ఏదో ఒకటి వదులుకోవాలి. ఉద్యోగమా? కాదు, నీలిమ. నీలిమా? ఏంటి ఇద్దరునా? ఇద్దరు? నీలిమ, అత్తమ్మ. అత్తమ్మ? అదేంటి ఇద్దరు కావాలా? నా వల్ల కాదు. ఇదిగో నా మాట చైర్మన్ గారికి నచ్చ చెప్తాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు. మొగుడు వదిలేశాడు కానీ సరే, అదే మొగుడు వదిలేసింది. అందం, చందం, చదువు, సంస్కారం మనకి తెలిసిందే. అదిగాక చైర్మన్ గారికి పర్మనెంట్ టైంకి నీలిమ వదిలేసి అత్తమ్మ చేసుకోవాలా? ఇద్దరిని భరించడం కూడా కష్టమే. కొంచెం ఆలోచించు. అయితే అత్తమ్మని ఖాయం చేసేస్తా. ఎవరు ఖాయం చేయడానికి? సరే అంటేనే వదిలే. మిగిలిన విషయాలు నాకు విడిచిపెట్టు. ఆయన ఒప్పుకుంటారని నా నమ్మకం. కానీ ఒక్కటి ఆయన ఏమీ లేదు. ఈయన విషయంలో నువ్వు చేసిన తప్పని ఇక ముందు అలాంటివి ఏమీ జరగవని. దాంతోపాటు ఆ ఉత్తరాలు కూడా ఇచ్చేసి. కానీ నాకు తెలుసు నీ ఉత్తరాలు నీకు కావాలి. కాదు అత్తమ్మ. నేను చేయిస్తాను పెద్ద అర్థమతో. తల బదిలీగా ఉండాలి కానీ బాగాలు 10,000 ఉత్తరాలు. ఏమిటి? ఉత్తరాలు. సారీ, ఎవరి వస్తువులు వాళ్ళకే ఇస్తాను. నీలిమకి అందరిసే కూర్చున్నాను. అక్కర్లేదు. నీలిమనే ఒంటరిగా వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. ఎలా వీలవుతుంది? బలవంతం ఏమీ లేదు. దీని ఫలితం పర్వాలేదు, తట్టుకుంటాను. ఇదిగో నీకు స్థానబలి లేదు. అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా? నువ్వు నాలాగే పొట్ట చేత పట్టుకుని వచ్చావని తెలుసు. ఆ చైర్మన్ నిన్న ఉత్తరాల కోసం పంపించాడని తెలుసు. ఆ చైర్మన్ ఇంట్లో నువ్వు పెంపుడు కుక్కవని. ఇది నా ఇల్లు. సరే, నీ కర్మ. కష్టపడి సంపాదించిన ఉద్యోగం కాస్త కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక అమ్మా బాబు అంటే పని కాదు. అమ్మ అంటే ఎవరికి పుట్టావరా బిడ్డ అంట. ఇప్పుడు ఇక పోరాడితే పోయేది కూడా ఏం లేదు.
నథింగ్ టు లూజ్ ఎక్సెప్ట్ ఎవరు నీలిమ ఇది కళ నిజమా నిజంగా నీలిమ వచ్చింది నీలిమ మేడం ప్లీజ్ మా బుజ్జి గారు నా బంగారు తల్లి గారు మేడం ప్లీజ్ కూర్చో ఒక్కటి వచ్చా ఇంట్లో తెలుసా పోనీ మంచి పని చేసా నీ గురించి ఎంత బాధపడ్డాను తెలుసా అసలు నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావు అదే ఆ అత్తమ్మ గురించి ఆ రోజు అన్ని ఏర్పాట్లు చేసి కూర్చుంటే నేను వదిలేసి అత్తమ్మ చేశాడు ఇడియట్ అంతా అయిపోయింది అనుకున్నా మళ్ళీ నేను చూస్తా అనుకోలేదు పోనీ మంచి పని చేశాను దా వెళ్ళా రామా క్షమించు ఎందుకు సరే క్షమించాను కదా నేను నీతో రాను లేదు వచ్చి తీరా నేను రాను ఏమిటి నీళ్ళు ఏమైంది నీకు చెప్పు నీళ్ళు నేను నీతో రాలేను ఎందుకు నీళ్ళు ఎందుకలా బొమ్మలో ఉండిపోయా అసలు ఎందుకు వచ్చావు నిన్ను చివరిసారి చూడడానికి చివరిసారి నీళ్ళు 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 వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఎందుకు వచ్చావు అసలు ఎవరు అన్నా నేను నిన్ను రమ్మని పిలవలేదు నన్ను నమ్మించి ప్రేమించినట్టు నటించి అంతా మోసం నన్ను నట్టేట్లో తోసేసి నువ్వు తప్పుకుంటావా నేను చాలా పెద్ద తప్పు చేసిన నీ ప్రేమలో పడి మా కులంలో ఎవ్వరు చేయని తప్పు చేసిన మా కులానికి మచ్చ తెచ్చిన దేవుని దయ వల్ల బయటపడిన నిజం నాకు ఇప్పుడంతా తెలిసింది నేను ఇప్పటిదాకా చిన్నపిల్ల తిండి చేసినలే అట్లా చిన్నపిల్ల లెక్క చెయ్యొద్దు నాకు ఇప్పుడంతా తెలిసింది నిజం చిన్నతనంలో అందరు తప్పు చేస్తారు తెలివి వచ్చినాక తప్పు దిద్దుకోవాలి నిజం చిన్నతనంలో అందరు తప్పు చేస్తారు తెలివి వచ్చినాక తప్పు దిద్దుకోవాలి బాగా నేర్పాడే నీ కాక ఇవాళ సంది నిన్ను కలవా నువ్వెవరో నాకు తెలియదు నిన్ను గుర్తుపట్టను మా వాళ్ళు నాకు పెళ్లి చేస్తారు మంచి మొగుడిని చూసిండ్రు మా కులపొడే చాలా మంచోడంట మేడలు మిద్దెలు అన్నీ ఉన్నాయట అదే నాకు కావాలి అదే నాకు మంచిది ఆయన ముందు నువ్వెంత నన్ను చూడనికి పనికిరావు నీ కులపోళ్ళు మా నాన్న చాకిరీ చేస్తారు నువ్వు తక్కువ కులపొడి కులం లేనోడివి నన్ను గిట్లా చూడనికి వస్తే నా మొగురికి చెప్తా నా మొగుని బంధుకుతో నేను గాల్ చేస్తాడు ముందుగానే తెలుసుకున్నా గిట్లా ఇంకెప్పుడు చేయొద్దు పెద్దలు చెప్పినట్టే చేస్తా ఇదంతా నాకెందుకు చెప్పడం ఇచ్చేపానికి కదా వచ్చింది నేను రాసిన చిట్టీలు కావాలి ఏమిటి ఇయ్యకుంటే పోలీసులు కంప్లైంట్ చేస్తా బెదిరిస్తున్నావా ఇవ్వను ఏం చేస్తావో చేసు నీ నౌకర్ నుంచి తీసేస్తారు ఈ ఊళ్ళోకి వెళ్ళబడతారు పర్వాలేదు ఉత్తరాలు మాత్రం ఇవ్వను నన్ను ముక్కలు చేసిన ఇవ్వని నీ శాఖ చెప్పు నేను ఏమైంది ఎందుకు ఇలా మారిపోయి ఎందుకు ఇంత దూరం అయిపోయి రియల్లీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నేను రాసిన చిట్టీలు ఇస్తున్నావా లేదా నేను నువ్వేనా ఇలా మాట్లాడి ఒక్కసారి నన్ను చూసి మాట్లాడు నేను రాసిన చిట్టీలు నేను ఒక్కసారి తెలుగు తెచ్చుకునే మనిషిలా ప్రాణం ఉన్న మనిషిలా మాట్లాడి చిట్టీలు ఇది వరకు లాంటి ప్రియ ఒక్కసారి పిలవాలి పోతున్నా నేను ఇలా తయారు చేసిన మీ బాబాయ్ అతని డబ్బుని ఈ కులాల కుళ్ళుని ఈ సమాజాన్ని అందరినీ శాసించాలనిపిస్తా శపించాలనిపిస్తా కానీ నేను కూడా నేను వాడుకున్నాను నా అవసరానికి
మరపురానిది మరువలేనిది వగైరా వగైరా. అనుకున్నట్టుగానే మిస్టర్ ఋషికేశ బబ్రువాహన్ రావుకి ఉద్యోగం పీకి సెలవు ఇప్పించారు. 3 నెలల జీతం కూడా ఎగ్గొట్టారు. అది చాలదన్నట్టు మంచి తెగవలసిన వస్తాదుల చేత దేహశుద్ధి కూడా చేయించారు. మా అమ్మని, నాన్నని, వంశాన్ని, కులాన్ని గుర్తు చేసుకుంటూ బండబూతులు తింటారు. నాకు తెలియగలుగుతాను, ఇందులో మా అమ్మ, నాన్న, వంశం, కులం ఇవి చేసిన తప్పేంటండి? ఏమో, జరిగిన దానిలో నా తప్పేమీ లేదేమో. దీనికి అంతటికీ కారణం ఇదేనేమో. వీటి ప్రమేయం లేకుండా బతుకుతాం అనుకున్నాను, వీటికి అతీతంగా బతుకుతాం అనుకున్నాను. కష్టం, చాలా కష్టం, అసాధ్యం. వెల్, ఆ విధంగా మిస్టర్ ఋషికేశ బబ్రువాహన్ రావు ఎంఏ 3rd క్లాస్ ఉద్యోగం పోగొట్టుకుని ఇంటి ముఖం పట్టాడు. నేను ఆకాశంతో ఢీకొట్టి తుఫానుల నడిచి ఒక్క అంగల సముద్రాన్ని దురికిన. హాయ్ గాలి, గింత మనగాని ఈ కులం గోడలు దాటడం నాతోని గాలి. నాకు తెలుసు నువ్వు వస్తావు. ఎలా తెలుసు అని అడగకు. అడిగితే నీకు ఇంకా తెలిసి రాలేదు. నూతన సంవత్సరంలో మీరందరూ కూడా ద్విగుణీకృతంగా రసరంజనితో సహకరించి మా ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. మా ఆశయం ఒకటే, ప్రతిరోజు నాటక ప్రదర్శన జరగాలి. మిగతా రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా జనం పర్వాలేదు, 20 మంది కానివ్వండి, 25 మంది కానివ్వండి, 4 రోజులు పోతే 100 అవుతుందని ఒక నమ్మకం బలంగా ఉంది. ఎందుకో తెలియదు. దానికి మీరందరూ సహకరించి నూతన సంవత్సరంలో మా ఆశయాన్ని సఫలీకృతం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, 43 వారాలు గడిచింది రసరంజని స్థాపించిన తర్వాత. 44వ వారం నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతున్నాం. మిస్టర్ రాజు ఉగ్ర నరసింహం సేన, చైర్మన్ మిస్టర్ నటరాజ్, నీలిమ లలితారాజ్, సురేందర్ మిస్టర్ ప్రవీణ్, పూతన నెహ్రూ నీనా ఆస్థాన, గ్రామస్తులు, విద్యార్థులు, లెక్చరర్లు మొదలైనటువంటి వాళ్ళు మిస్టర్ శివరాజ్, మిస్టర్ అనంత్ కుమార్, మిస్టర్ రమణ, మిస్టర్ రామకృష్ణ, మిస్టర్ నవీన్, మిస్టర్ భుజంగరావు, మిస్టర్ మధుసూదన, రవీందర్, లక్ష్మీనారాయణ, చక్రవర్తి, ప్రిన్సిపాల్ శ్రీ అప్పలస్వామి, మేకప్ మిస్టర్ నటరాజ్, సహాయం మిస్టర్ అనంత్, అరుణ్ కుమార్, రామ్మోహన్ రాజు, లైటింగ్ మిస్టర్ నాలుబాబు, కాస్ట్యూమ్స్ అండ్ ప్రాపర్టీస్ భుజంగరావు అండ్ రమణ, స్టేట్ మేనేజర్ మిస్టర్ నటరాజ్, అసిస్టెంట్ డైరెక్టర్ మిస్టర్ చక్రవర్తి, తెలుగు చేత శ్రీకంఠ హనుమంతరావు గారు, విద్యార్థి, గ్రామస్తులు, పురోహితుడు మరియు ఈ నాటకానికి దర్శకత్వం వహించింది మిస్టర్ ఉదయపాల్. ఉదయపాలు తన బృందంతో మొదటి నుంచి రసరంజని స్థాపించిన దగ్గర నుంచి కూడా మాకు అనేక విధాలు సహకరిస్తున్నాడు. మేము అతనితో
కూడా సహకరించలేకపోతున్నాం. కారణం మీరు, అంతే కదా, ఇందులో అబద్ధమేం లేదు. అంచేత ఉదయపానికి వారి బృందానికి ఈ వారంలో ఈ 5 రోజులు మాతో సహకరించి ఈ నాటకాన్ని ఇంతమందితో నాటకాన్ని ప్రదర్శించడం అన్నది మామూలు విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అయినప్పటికీ కేవలం నాటకం మీద ఉన్న అభిమానంతో, రసరంజని మీద ఉన్న ప్రేమతో, అంటే రసరంజని ప్రారంభించిన ఉద్యమం జయప్రదం చేయాలి అని చెప్పి నడువు కట్టుకొని పనిచేస్తున్న కొద్దిమంది వాలంటీర్స్లో ఉదయపానం కూడా ఒకటి. ఆ జీల్ వీరందరినీ కూడా సమకూర్చుకొని మాతో సహకరించినందుకు రసరంజని తరఫున పెద్దగా ఏమి ఇవ్వలేకపోయినా వారికి నమస్కరించిన కళాకారులందరికీ కూడా మీ తరఫున నా తరఫున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ఇంతకన్నా ఎక్కువగా రసరంజనితో కృషి చేయాలి, పాటుపడాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, వచ్చే వారం అంటే 44వ వారం నాటకం మహాకవి కాళిదాసు, రచన శ్రీ ఏ హనుమంతరావు గారు, దర్శకత్వం శ్రీ రాధాకృష్ణమూర్తి, సంస్కార భారతి సమర్పణ మహాకవి కాళిదాసు నాటకం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. ఇంకా విరివిగా తెలిసిన వాళ్ళందరితో చెప్పి వచ్చి చూసి టికెట్లు కొని మా ఉద్యమాన్ని జయప్రదం చేయమని మరీ ఉంటూ